ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 21% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. 2017 పీఆర్సీ పూర్తి స్థాయిలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు పీఆర్సీ పెంపు విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. పీఆర్సీ ప్రకటనతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆర్టీసీని ఆదుకుంటుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 2017 పీఆర్సీ పూర్తి స్థాయిలో ఇవ్వాలనుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. 53,071 మందికి ఈ యొక్క నిర్ణయం ప్రయోజనం కలుగుతుంది. ఇది చాలా సంతోషదాయకం. నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో భాగస్వామిని అయినందుకు నాకు కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల యొక్క మంచి చెడు అనేక రకాలుగా మాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే కరీంనగర్ ట్రైన్ లేకపోవడం వల్ల 100% బస్సు మీద ఆధారపడేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వాడుగా గతంలో ఆర్టీసీ చైర్మన్ గా పెద్ద సత్యనారాయణరావు గారు పనిచేసినప్పుడు కూడా ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్యక్రమాల దగ్గర చూసేటువంటి వాళ్ళం. అప్పుడు వీరంతా డిఎన్స్ ఆర్ఎన్స్ ఉంటుంది. అప్పటి నుంచి మాకు అటువంటి ఉన్న ఈ సంబంధంతో ఆర్టీసీని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి, పెంచుకోవాలి. ఆర్టీసీ ప్రజలకు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక లైఫ్ లైన్ కాబట్టి దీన్ని ఎక్కడ కూడా నిర్వీర్యం కానివ్వద్దనేటువంటి ఆలోచనతో మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా భవిష్యత్తు చర్యలు, కార్యాచరణ ఉంటాయి. ఎప్పుడు కూడా డౌన్ టెంపర్మెంట్ అనేది, దీని యొక్క డెవలప్మెంట్ అనేది డౌన్ కానీ గవర్నమెంట్ కావాల్సినటువంటి మహాలక్ష్మి రియంబర్స్మెంట్ ఇష్యూస్ కావచ్చు, న్యూ బస్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, న్యూ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతర ఆదాయ మార్గాలు పెట్టుకోవడానికి కూడా ఉన్నటువంటి అసెట్స్ ఎట్లా చేసుకోవాలి, అవన్నీ కార్యక్రమాలు చూసుకుంటాం. మీరు కూడా ప్రయోజనంగా సలహా చెప్తే పాజిటివ్ గా తీసుకుంటాం. దయచేసి మొత్తంగా చాలా మన కార్మికులకి ఒక మంచి గుర్తింపు దొరికింది. చాలా హార్డ్ వర్క్ చేసే మన సిబ్బంది అందరు కూడా తెలుసు. చాలా మీరు కూడా చూసుకుంటారు. చాలా అంటే చాలా కమిటెడ్ గా, డెడికేటెడ్ చేసే మన వర్క్ ఫోర్స్ కి ఒక మంచి గుర్తింపు దొరికిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా అనిపిస్తుంది. సో ఇంకోటిసారి మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్ విల్ బి బిగ్ జంప్ ఫర్ అవర్ శాలరీ, జంప్ ఫర్ అవర్ ఎంప్లాయీస్. మినిస్టర్ గారు చెప్పినట్లు ఆల్మోస్ట్ మనకు 8 to 10,000 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. అది కాకుండా దాదాపు 53,000 మందికి ఈ యొక్క బెనిఫిట్ దొరుకుతుంది. సో మే నెల జీతము మన జూన్ 1 నుంచి ఈ ఒక న్యూ టీఎస్కేలు ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. డెఫినెట్లీ మనకు ప్రభుత్వం కూడా ముందు వచ్చి మనం ఆదుకోవడానికి ముందు వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అదేవిధంగా